హాయ్ వివర్స్, మనం వచ్చేసి జానపద కళలు అనేటువంటిది ఉపవాచకం చూస్తూ ఉన్నాము. 6వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనము బొమ్మలో చూసినట్లు పాటకు పరవశించినటువంటి మనసు ఆటకు అడుగు కదపదని కదపని కాలు ఉండవని అంటారు. మామూలుగా వచ్చేసి ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు చాలామంది కాళ్ళతో తాళం వేస్తూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. మానవ నాగరికత తొలి నాళ్ల నుండి మనిషి తన ఆలోచనలను, సంతోషాలను, బాధలను గాథలుగా మార్చి గానం చేసేవాడు. అంటే పాటలు పాడుతూ ఉండేవాడు అనమాట. తన యొక్క ఆలోచనలను కవితల రూపంలోనూ, సంతోషాన్ని, బాధని అన్నిటినీ రాసి పాట రూపంలో వినిపించేవాడు. కథలుగా మార్చి అడుగులు వేస్తూ అభినయించేవాడు. వాటిని కథారూపంగా కూడా తీర్చిదిద్ది నటన అనేటువంటిది చేసేవాడు అనమాట. తమ ఆటపాటల ద్వారా ఇతరులను పరవశింప చేయడానికి వివిధ కళారూపాలు రూపుదిద్దుకున్నాయి అనమాట. అక్షర జ్ఞానం లేని పల్లె ప్రజల పదవుల్లో నుంచి జాలుపరినటువంటి ఆ యొక్క పాటలు వచ్చేసి జానపద గీతాలుగా వీణుల విందు చేస్తూనే ఉంటాయి. అంటే ఈ యొక్క పొలం పనులు చేసేటప్పుడు కావచ్చు, లేదా పనిని మర్చిపోయేదానికోసం పాడేటువంటి పాటలు కావచ్చు, పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక ఘట్టాలు, నిజ జీవిత సన్నివేశాలు కథా వస్తువులుగా మార్చుకుని ఎన్నెన్నో జానపద కళారూపాలు తెలుగు నేలపై విలసిల్లుతున్నాయి. మనం వచ్చేసి పాటలు అనేటువంటిది పాడుతూ ఉంటారన్నమాట. ఆధునికత ముసుగులో వన్నె తరుగుతున్నటువంటి వివిధ జానపద కళారూపాలను గురించి తెలుసుకోవడం. అంటే ఇప్పుడు కాలంలో వచ్చేసి జానపద కళలు అనేటువంటిది అంతరించిపోతున్నాయి. వాటిని వెలికి తీయాలి అనేటువంటి ఉద్దేశంతో కాపాడుకోవడం కోసము నేటి తరం మన యొక్క బాధ్యత అనమాట. అందుకే మనదైనటువంటి జానపద కళారూపాల్లోని విజ్ఞాన సంపద, ఆధ్యాత్మిక ఔన్నత్యము, సంగీతము, నృత్యము, సాంప్రదాయ కళా వారసత్వాన్ని మనము తెలుసుకుందాము. కళలు అనేటువంటిది అనేక రకాలన్నమాట. అందులో ప్రధానమైనటువంటి 64 కళలు ఉన్నాయి. ముఖ్యంగా 5 లలిత కళలుగా పేర్కొన్నారు. అవి ఏంటి? చిత్రలేఖనము, శిల్పం చెక్కడం అనమాట, సంగీతము, సాహిత్యము, నాట్యము. వీటన్నిటిలోనూ శాస్త్రీయ రీతులు అన్నప్పటికీ సంగీత నాట్యాల్లో అటు శాస్త్రీయ రూపాలు, ఇటు జానపద కళా ప్రక్రియలు ప్రజల హృదయాల్ని అలరిస్తున్నాయి, అంటే ఆకర్షించాయన్నమాట. మొట్టమొదట తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందాము. ఈ తోలుబొమ్మలాట అనేటువంటిది, పప్పెట్రీ అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటి కళల్లో ఒకటి. కొండ గుహల్లోనూ కొవ్వు దీపాల వెలుగులో రాతి గోడల మీద నీడలు పడేలా చేసి కథలు అల్లినప్పుడు ఆ కథ పుట్టిందనమాట. 90 ఆమడలైనా పోయి తోలుబొమ్మలాట చూడాలి అనేటువంటి నానుడి తోలుబొమ్మలాటకు ప్రాధాన్యత అనేటువంటి తెలుస్తుంది. ఈ తోలుబొమ్మలాట ప్రాచీన ఓడరేవులైనటువంటి కళింగపట్నము, భీమునిపట్నము, కోరంగి, మచిలీపట్నము, ఓడరేవు నుండి భారతీయులతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి టర్కీ, పర్షియా, గ్రీకు, ఆఫ్రికా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలకు కూడా వ్యాపించింది. ఈ తోలుబొమ్మలాటను ఆడిస్తూ ఉన్నారు. తోలుబొమ్మలాటలో తెర వెనక దీపాలు వెలిగించి బొమ్మల చేత చక్కగా నాట్యం అనేటువంటి చేయిస్తారు. తోలుబొమ్మలాట బృందంలో భర్త రాముడి పాత్రకు వాచకం చెబితే, అంటే గొంతు విప్పి ఆ యొక్క ఇక ఎట్లా చెప్పాలంటే వాయిస్ డబ్బింగ్ ఇవ్వడం అనమాట. భార్య సీత పాత్రకు వాచకం చెప్పి వంత పాడుతుంటుంది. మిగతా కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలకు అనుగుణంగా పాడుతూ వాచకం అనేటువంటి చెబుతూ ఉంటారు, అంటే డైలాగ్స్ చెప్తూ ఉంటారు. తోలుబొమ్మలాటలను మేక చర్మంతోనూ, జింక, దుప్పి చర్మంతో పాటు కానీ తయారు చేస్తారు. రాముడు, సీత, ఆంజనేయుడు మొదలైన పాత్రలకు జింక చర్మాన్ని ఉపయోగించి మిగిలిన పాత్రలకు మేక చర్మాన్ని వాడుతారు. అందుకే తోలుబొమ్మలాటలను చర్మ నాటకము అని కూడా అంటారు. తోలుబొమ్మల్ని తెర మీద ఆడించడానికి వీలుగా వెదురు బద్దను బొమ్మకు మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించాలంటే ఆ బద్దే వచ్చేసి ఆధారం, అంటే ఒక కర్ర మాదిరిగా ఉంటుంది. హార్మోనియం, తాళాలు, మద్దెలను వాయించే వ్యక్తులు వంత పాడుతూ ఉంటారు, అంటే పాట పాడుతూ ఉంటారు. రథాలు, గుర్రాలు పరిగెత్తేటువంటి సమయంలో చెక్కలు టకటకలాడిస్తూ శబ్దం చేస్తారనమాట పక్కన ఉన్నటువంటి వాళ్ళు. మధ్యలో వచ్చేటువంటి కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క మొదలైన హాస్య పాత్రలు కడుపుబ్బ నవ్విస్తాయన్నమాట అందరినీ. గతంలో తోలుబొమ్మలాట జీవనోపాధిగా ఎన్నో కుటుంబాలు జీవించేవి, అంటే అదే బ్రతుకు తెరువుగా జీవించేవాళ్ళు. అంటే ఆ నాటకాన్ని చేయించి వాటితో వచ్చేటువంటి డబ్బుతో బ్రతుకు అనేటువంటి జీవించేవారు. కొన్ని కుటుంబాలు కలిసి 2-3 గూడు బండ్లు కట్టుకొని ఊరంతా తిరుగుతూ ప్రదర్శించేవారనమాట ఆ కాలంలో వచ్చి. తర్వాత వీధి భాగవతము. కస్తూరి రంగా రంగా, నాయన్న కావేటి రంగ శ్రీరంగ అంటూ పోతన భాగవతంలోని ఘట్టాలను జానపద శైలిలో అభినయిస్తూ గానం చేస్తూ ఉంటారనమాట ఆ భాగవతస్తులు.
వీళ్ళు ఏం చేస్తారంటే కూచిపూడి భాగవతము అంటే డ్యాన్స్ చేస్తూ నృత్యం చేస్తూ భాగవతాన్ని చెప్తారు. చిందు భాగవతము చిందులేస్తూ చెప్తారు. గంటె భాగవతము, ఎరుకల భాగవతము, శివ భాగవతము, చెంచు భాగవతము, తూర్పు మొదలైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వీధి భాగవత కళారూపాలు ఇన్ని ఉన్నాయన్నమాట భాగవతంలో. కథల్ని చెబుతూ వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. పురాణ గాథలను నాట్య రూపంలో ప్రదర్శించే వారిని భాగవతులు అని అంటారు. భాగవతులు అంటే భగవంతునికి సంబంధించినటువంటి కథలను ప్రదర్శించేటువంటి వారని అర్థం అనమాట. కాబట్టి మన రాష్ట్రంలో ఈ భాగవతాన్ని ప్రదర్శించేటువంటి వారిలో వివిధ కులాలకు చెందినటువంటి వారు ఉండడం విశేషం. వీరిలో ఎర్రగొల్ల, జంగాలు, కూచిపూడి, భాగవతులు, చిందు భాగవతము, యానాదులు, దాసరులు మొదలైనటువంటి వారు ముఖ్యులు అనమాట. వీరందరూ వచ్చేసి ఈ యొక్క పురాణ గాథల్ని భాగవత రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే చిందులు వేస్తూ ప్రదర్శిస్తూ ఉంటారనమాట ఆ యొక్క భాగవతులు. నాకు తెలిసే ఈ యొక్క జానపద కళారూపాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి ఏమీ ఉండడం లేదు, ప్రదర్శించడం లేదు. ఈ జానపద కళారూపాలు చాలా వరకు కనుమరుగు కాగా తూర్పు తీర ప్రాంతాల్లో నేటికి సజీవంగా ఉన్న జానపద కళా వీధి భాగవతము లేదా తూర్పు భాగవతము, దీనికి సత్యభామ కలాపము అనేటువంటి పేరు కూడా ఉంది. చాలా వరకు చిన్న చిన్న గ్రామాల్లో ప్రదర్శిస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరము జిల్లాల్లో తూర్పు భాగవతము పేరుతో అమ్మవారి పండుగల్లో జాతరల్లో ప్రదర్శించబడుతూనే ఉన్నాయన్నమాట. వరద ఆదినారాయణ, బొంతలకోటి జగన్నాథం, దూడల శంకరయ్య, మీగడ బాలయ్య, కాలుగంటి వెంకటస్వామి మొదలైనటువంటి వారు వీధి భాగవతుల్లో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు అనమాట. ఆ తర్వాత బుర్ర కథను గురించి తెలుసుకుందాము. ఓ వీర యోధుడా, ఓ ఆంధ్ర యోధుడా, లేవయ్యా లేచి రావయ్యా, లేవయ్యా లేచి రావయ్యా, బంగారు నీ తెలుగు తల్లి, బలిబలి పాడి మంటలు బలిబలి, వీరాది వీరులను గన్నం బలిబలి, తందనాన అంటూ వీళ్ళు ఈ యొక్క ఇద్దరు వచ్చేసి తలబాగా కట్టుకుని వీళ్ళు వచ్చేసి బుర్ర కథని చెప్పుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు కూడా కనుమరుగైపోయారు ఇప్పటి కాలంలో వచ్చేసి అంటూ వంత పాఠం బుర్ర కథలో మనకు కనిపిస్తూ ఉంటాయి. బుర్రలతో చెప్పేది కావడం వల్ల అది బుర్ర కథ అయిందనమాట. బుర్రలను ఉపయోగించి చెప్పడం వల్ల అంటే కథల్ని జ్ఞాపకం ఉంచుకొని చెప్పడం అనమాట. ప్రధాన కథకుడు తంబుర వాయిస్తూ పాడుతూ అడుగు వేస్తూ ఉంటాడు. వంతలందరూ గుమ్మెట వాయిస్తూ వంత పాడుతూ ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో గుమ్మెటలకు బుర్రలు అంటారనమాట. వీటి సాయంతో నడిచేది కాబట్టి వీటికి బుర్ర కథ అని పేరు వచ్చింది. కాబట్టి ప్రధాన కథకుడు చెప్పేటువంటి కథలకు వంతలుగా ఉండేటువంటి వారిలో ఒకరు కథా వివరం చెబుతూ ఉంటే ఒకరు కథ చెప్తూ ఉంటారనమాట. మిగతా వాళ్ళు వచ్చేసి వంత పాడుతూ ఉంటారు, హాస్యం చెబుతూ. మరొకరు వచ్చేసి నవ్విస్తూ ఉంటారు, రక్తి కట్టిస్తూ ఉంటారు. ఆధునిక బుర్రకథకు ఆద్యుడు బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ అనమాట. తెలుగువారి కీర్తిని ప్రపంచము నలుదిశలా వ్యాపింపచేశాడు. అందుకే భారత ప్రభుత్వము పద్మశ్రీ బిరుదుని ఇచ్చి సత్కరించింది ఆయనకు. బుర్రకథలలో వీర, కరుణ రసాలకు ప్రాధాన్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత హరికథ. చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జలు, పట్టు పీతాంబరాలు, మెడలో దండ, నుదుట బొట్టు. ఇక్కడ వచ్చేసి నుదుట బొట్టు. ఇది హరికథకుని యొక్క వేషం అన్నమాట. హరికథ ఆంధ్రదేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు ప్రజాదరణ పొందినటువంటి కళారూపం ఇది. దీనిలో ఒక వ్యక్తి అన్ని పాత్రల్లోనూ రసవంతంగా నటిస్తాడు. అంటే మొత్తం వచ్చేసి హరికథ మొత్తం ఒకతనే చెప్తాడనమాట. ఆకర్షణీయమైనటువంటి ఆహార్యముతో అంటే గొంతుతో, నోటితో వాచికం చెబుతూ ఉంటాడు. మృదు మధురంగా గానం చేస్తూ ఉంటాడనమాట. కాలితో ఒక పక్క నృత్యం చేస్తూ ఉంటారు. చేతులతో ఏకకాలంగా ఆంగికము ప్రదర్శిస్తూ అభినయం పలుకుతూ ఉంటారు. లేదా చెక్కలు పెట్టుకొని భజన చేస్తూ ఆ యొక్క హరికథను చెప్తూ ఉంటారనమాట. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు హరికథను ఒక రూపంలోకి తీసుకుని వచ్చి సకల కళల సమాహారంగా మలిచి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకుని వచ్చారు. ఈయన వచ్చేసి చాలామందికి నేర్పించారన్నమాట హరికథలను వచ్చేసి. ఉమా చౌదరి, మంత్రి ప్రగడ లలితకుమారి, కడలి వీరదాసు, చొప్పళ్ళ సూర్యనారాయణ, భాగవతార్ వంటి ఎందరో మధుర హరికథ గాయకులుగా పేరు పొందారనమాట. వీరందరూ బాగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారనమాట. అంటే ఈ యొక్క హరికథను చెప్పి ఆ తర్వాత వచ్చేసి కోలాటం గురించి మనము నార్త్ సైడ్ ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఉత్తరం సైడ్ మనం చూస్తూ ఉంటాం అనమాట. కోలాటం భజన సాంప్రదాయానికి చెందినటువంటి జానపద కళారూపము. కోలా అంటే కర్ర అనమాట. కోలు అంటే కర్ర. ఆ కర్రలతో ఆడుతూ చేసేటువంటి భజనని
అన్నమాట. చాలామంది గ్రామదేవత పండుగలు, తీర్థాలు, జాతరలు, ఉత్సవాల్లో మీరు గమనించినట్లయితే కళాకారులు దీన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చేతిలో వచ్చేసి కోలాటం, ఒక బృందం నృత్యము, కళాకారుల చేతిలో కోలాటము, కర్రలు పట్టుకొని నిల్చుంటారు. వారి మధ్యలో జట్టు నాయకుడు ఈల వేస్తూ ఏ పదానికి ఏ నాట్యం చేయాలో, ఏ దొరువు ఎలా స్పందించాలో చెబుతూ ప్రదర్శన అనేటువంటిది నడిపిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా కళాకారులు ఒకరికొకరు కర్రలు తాకిస్తూ లయబద్ధంగా వాయిస్తూ పాడుతూ గుండ్రంగా తిరుగుతూ అడుగులు వేస్తూ ఉంటారనమాట. ఎంత వేగంగా చిందులేస్తున్నా చేతిలో కర్రలు శృతి తప్పకుండా వాయిస్తూ ఉంటారు. ఇక్కడ చేతిలో కర్రలు శృతి తప్పకుండా వాయిస్తూ ఉంటారు. జట్టు నాయకుని కోలన్న పంతులు మేళగాడు అంటారు. జట్టు నాయకుడు నిలిచే ప్రదేశాన్ని గరిడి అంటారు. తూర్పుగోదావరి జిల్లా వెల్ల గ్రామానికి చెందినటువంటి వెంకటరమణ ప్రముఖ కోలాట విద్వాంసుడు. జానపద కళలు ఎన్ని రకాలు? జానపద కళలు 2 రకాలు. ఒకటి వచ్చేసి సర్వజానపద కళలు, ఒకటి వచ్చేసి వృత్తి జానపద కళలు. తోలుబొమ్మలాట గురించి క్లుప్తంగా రాయండి. తోలుబొమ్మలాట కప్రేటి అతి ప్రాచీనమైన కళల్లో ఒకటి. కొండ గుహల్లో కొవ్వు దీపాల వెలుగులో రాతి గోడల మీద నీడలు పడేలా చేసి ఆ కథలు అల్లినప్పుడు ఈ కళ అనేటువంటిది పుట్టింది. 90 ఆమడలైన పోయి తోలుబొమ్మలాట చూడాలి అన్నటువంటి నానుడి తోలుబొమ్మలాట ప్రాధాన్యతని తెలియజేస్తుంది. ఈ తోలుబొమ్మలాట ప్రాచీన ఓడరేవులైనటువంటి కళింగపట్నము, భీమునిపట్నము, కోరంగి, మచిలీపట్నము, ఓడరేవు నుండి భారతీయులతో పాటు విదేశాలైనటువంటి టర్కీ, పర్షియా, గ్రీకు, భీముని, ఆఫ్రికా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కూడా వ్యాపించింది. తోలుబొమ్మలాటలో తెరకెట్టి తెర వెనుక దీపాలు వెలిగించి బొమ్మల చేత చక్కగా నాట్యము చేయిస్తారు. తోలుబొమ్మలాట బృందంలో భర్త రాముడి పాత్రకు వాచకం చెబితే డైలాగ్ కానీ చెప్పినట్లయితే భార్య సీత పాత్రకు వాచకం చెప్పి వంత పాడుతుంది. మిగతా కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలకు అనుగుణంగా పాడుతూ వాచకం అనేటువంటి చెబుతూ ఉంటారు. తోలుబొమ్మలను మేక చర్మంతో కానీ, జింక దుప్పి చర్మంతో కానీ తయారు చేస్తారు. రాముడు, సీత, ఆంజనేయుడు మొదలైనటువంటి ప్రధాన పాత్రలకు జింక చర్మాన్ని ఉపయోగించి మిగిలిన పాత్రలకు మేక చర్మాన్ని వాడుతారు. అందుకే తోలుబొమ్మలాటను చర్మ నాటకము అని కూడా పిలుస్తారు. తోలుబొమ్మల్ని తెర మీద ఆడించడానికి వీలుగా వెదురు బద్దను బొమ్మకు మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించాలంటే ఈ బద్దే ఆధారము. హార్మోనియం, తాళాలు, మద్దెలను వాయించేటువంటి వ్యక్తులు వంత పాడుతూ ఉంటారు. రథాలు, గుర్రాలు పరుగులెత్తేటువంటి సమయంలో చెక్కలు టగటగలాడిస్తూ శబ్దం చేస్తారు. మధ్య మధ్యలో వచ్చేటువంటి కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క మొదలైనటువంటి హాస్య పాత్రలు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. గతంలో తోలుబొమ్మలాట జీవనోపాధిగా ఎన్నో కుటుంబాలు జీవించేవి. కొన్ని కుటుంబాలు కలిసి 2-3 గూడు బండ్లు కట్టుకొని ఊరు తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. బుర్రకథల ద్వారా తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎవరు? బుర్రకథల ద్వారా తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి బుర్రకథ పితామహుడు షేక్ నాజర్. హరికథలను ఎలా చెబుతారో తెలియచేయండి. హరికథను చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జలు పట్టు పీతాంబరాలు, మెడలో దండ, నుదుట బొట్టు. ఇది హరికథకుని యొక్క వేషం అన్నమాట. హరికథ ఆంధ్రప్రదేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు ప్రజాదరణ పొందినటువంటి కళారూపము. దీనిలో ఒక వ్యక్తి అన్ని పాత్రలను రసవత్తరంగా నటిస్తూ ఉంటాడనమాట. ఒక అతనే నటిస్తూ ఉంటాడు. ఆకర్షణీయమైనటువంటి ఆహార్యముతో నోటితో వాచకం చెబుతూ ఉంటాడనమాట. మృదుమధురంగా గానం చేస్తూ కాలితో నృత్యం, చేతులతో ఏకకాలంలో అంగీకము ప్రదర్శిస్తూ అభినయిస్తాడు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు హరికథను ఒక రూపంలోకి తీసుకొని వచ్చి సకల కళల సమాహారంగా మలిచి ప్రపంచ ఖ్యాతి తీసుకువచ్చారు. ఉమాచౌదరి, మంత్రి ప్రగడ, లలిత కుమారి, కడలి వీరదాసు, చొప్పళ్ళ సూర్యనారాయణ, భగవతార్ వంటి ఎందరో మధుర హరికథా గాయకులుగా పేరు పొందారు. వీధి భాగవతంలో ప్రసిద్ధులైనటువంటి వారి పేర్లను తెలపండి. వీధి భాగవతంలో వరద ఆదినారాయణ, బొంతలకోటి జగన్నాథము, దూడల శంకరయ్య, మీగడ బాలయ్య, కాలుగంటి వెంకటస్వామి మొదలైనటువంటి వారు వీధి భాగవతాల్లో ప్రసిద్ధులు.